గాంధీ భవన్‌లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో ఈరోజు మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. అంటే ప్రజలతో నేరుగా మాట్లాడుతూ వారి సమస్యలేంటో తెలుసుకొని దరఖాస్తులు కూడా తీసుకోవడానికైతే ఉదయం 10 గంటలకే మంత్రి శ్రీధర్ బాబు అయితే గాంధీ భవన్ చేరుకున్నారు. 10 గంటల నుంచి 12 గంటల వరకు ప్రజలతో ఆయన ముఖాముఖి చేస్తారు. అలాగే వారి దరఖాస్తులు, వారి ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఎందుకు వచ్చారు అనేవి కూడా తెలుసుకోవడానికి ఆయన ఇక్కడే ఉన్నారు. ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాము. అయితే మనం క్యూ లైన్‌లో చూసుకోవచ్చు, చాలామంది జనాలు కూడా ప్రజలు వచ్చారు మంత్రి శ్రీధర్ బాబుని కలిసి అప్లికేషన్స్ ఇవ్వడానికి. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఉస్మాన్ యూనివర్సిటీ అండి. ఓకే, మీ సమస్య ఏంటి? అంటే దేనికి కలవడానికి వచ్చారు? యాక్చువల్గా మినిస్టర్ గారిని ఒక విషయం మీద రిప్రజెంట్ చేయడానికి వచ్చానండి. ఏంటంటే అది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో గత 15 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ లేదండి. మొత్తం కూడా టెంపరీ అండ్ గెస్ట్ ఫ్యాకల్టీ మీద డిపెండ్ అయింది. కాబట్టి రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి మేము రిప్రజెంట్ చేయడానికి వచ్చామండి. అంటే మీరు ఇప్పుడు మీ సమస్య నేరుగా మంత్రి గారికి చెప్తున్నారు కాబట్టి, అంటే ఇది ఎలా అనిపిస్తుంది? అంటే డైరెక్ట్గా మంత్రిని కలవడానికి ఇది సులువైన మార్గం అని అనుకుంటున్నారు. అండ్ మోర్ ఓవర్ మీ సమస్య పరిష్కారం అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇది ప్రజలను మంత్రి గారు కలవడం అనేది నిజంగా చాలా మంచి అవకాశం అండి. ప్రజలు వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా మంత్రి గారు ఉండి రిప్రజెంట్ చేయడం అనేది చాలా మంచి పరిణామం అండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు, చాలామంది అప్లికేషన్స్ ఇవ్వడానికి అయితే వచ్చారు. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? విద్యానగర్ నుంచి వచ్చానమ్మా. ఓకే, దేనికోసం వచ్చారు? ఏం చెప్తారు ఇప్పుడు మంత్రి గారిని కలిసి? అయితే మంత్రి గారికి నేను ఎప్పటి నుంచో రేషన్ కార్డు కావాలని అడిగాను. అడిగితే ఎవరు చేయట్లేదు. ఫేస్ టు ఫేస్ మాట్లాడి తీసుకుందామని. ఎట్లా అనిపిస్తుంది సార్? అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం నేరుగా మంత్రులే ప్రజల్ని కలవడము, ప్రజలతో మాట్లాడడము ఎలా అనిపిస్తుంది? అంటే సమస్యల్ని తెలుసుకోవడానికి వస్తున్నారు. అయితే సమస్యల్ని తెలుసుకోవడం వరకు ఓకే, కానీ తీరుస్తారు అనే నమ్మకం మీకుందా? ఎట్లా అనిపిస్తుంది? ఇదివరకు వాళ్ళు దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. వీళ్ళైతే దగ్గరికి రానిచ్చి మనుషుల గురించి అడిగి తెలుసుకుని చేస్తారని చెప్పి మాకు నమ్మకంతో మేము వచ్చాము. అయితే చూస్తున్నాం కదా, అంటే అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. సో ఇక్కడ స్టూడెంట్స్ కూడా వచ్చినట్టున్నారు. సో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను నాంపల్లి నుంచి. ఓకే, ఏంటి మీ సమస్య? రేషన్ బియ్యంలో ఎందుకు ఉసుకొస్తుంది, ఇరిగిపోయిన బియ్యం ఎందుకు వస్తున్నాయి? అవి తిని మేము ఏం కావాలా, పాడు కావాలన్నా? పోయిన గవర్నమెంట్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆల్రెడీ ఉన్న వాళ్ళకే మళ్ళీ ఇల్లు ఇచ్చారు. వాళ్ళ సర్వే చేయించి అసలు బొత్తికి ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వాలి, కానీ 30 సంవత్సరాల మంచి ఊర్ల నుంచి వచ్చి బతికోవటాలకి ఇల్లే లేదు. ఇక్కడ వికలాంగులకు ఇల్లు ఇస్తా అన్నాడు ఆ గవర్నమెంట్, ఇల్లే ఈ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు. ఎందుకు? ఇప్పుడు మిమ్మల్ని కలుస్తారు కాబట్టి ఇప్పుడు మీరు ఈ సమస్య చెప్పుకోవడానికి వచ్చారు. దానికోసమే రేషన్ బియ్యంలో ఎందుకు వస్తున్నాయి రాళ్ళు, ఇరిగిపోయిన బియ్యం ఎందుకు వస్తున్నాయి, దాని గురించే సార్కి రాసిన నేను. అది కూడా సరి చేయాలిగా. వికలాంగులు బయట నుంచి రావాలంటే టోల్ ఛార్జెస్లు ఎక్కువైతున్నాయి. అవునండి, ఎందుకు చేయరు? వికలాంగులను బయట ఊర్ల నుంచి తీసుకురావాలా, టోల్ ఛార్జ్ కట్టాలా? ఎందుకు కట్టాలా? వాళ్ళకి ఫ్రీ చేయమని రాసిన వెళ్ళా నేను. ఆ సమస్యల కోసం వచ్చిన నేను హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి వచ్చామండి. మాకు హార్టికల్చర్ ఆఫీసర్, హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందుకు మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది. సో ఇప్పుడు దాన్ని భర్తీ చేయాలని చెప్పేసి మేము లెటర్ ఇవ్వడానికి వచ్చాము. అయితే ఎట్లా అనిపిస్తుందండి? అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం ఎలా ఉంది అనిపిస్తుంది? అంటే ఆల్మోస్ట్ 3 ఇయర్స్ దగ్గరికి కావడానికి వస్తుంది. సో మీ సమస్యని మంత్రి గారు వింటారు, స్వీకరిస్తారు అని అనుకుంటున్నారా? అండ్ ఇంకా మోరోవర్ ఎలాంటి చేంజెస్ కావాలి అని అనుకుంటున్నాను? గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం కొంచెం బెటర్. కనీసం గత ప్రభుత్వంలో పట్టించుకునే వాళ్ళు లేరు. ఈ ప్రభుత్వంలో ఇలా ప్రజా సమస్యల గురించి చర్చలు పెట్టడము, ప్రాబ్లం గురించి మాట్లాడడం జరుగుతుంది. మేము కూడా న్యాయం జరుగుతుందని ఇక్కడ దాకా వచ్చాము. ఇప్పుడు మీ సమస్యని మంత్రి గారికి చూపెట్టాలి అని అనుకుంటున్నారు. ఆయన ఎట్లా రెస్పాండ్ అవుతారు? అంటే మీకు న్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నారా మీరు? 100% న్యాయం జరుగుతుందని ఇక్కడికి వచ్చాము. మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది. మేము జనగామ నుండి వచ్చినాం మేడం. మేము సివిల్ కాంట్రాక్టర్ను. మేము వర్క్ చేసి దాదాపుగా 3 ఇయర్స్ అవుతుంది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో చేశాము, పురావస్తు పరిశీలన శాఖలో. దాంట్లో కావాల్సిన వస్తువులు అన్నీ దొరికినాయి. మాకు ఇప్పటి వరకు బిల్లు లేదు మేడం. కనుక మా బిల్లు గురించి అడగడానికి వచ్చినాం. నాది హైదరాబాద్లోనే. మేము కూడా 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, కానీ బిల్లు రాలేదు. ఇంతకుముందు అందరికీ సీఎం గారికి వీళ్ళందరికీ కూడా లెటర్లు పెట్టాం, ఇంతవరకు ఏం రాలేదు. చాలా ఇబ్బందుల్లో, చాలా కష్టాల్లో ఉన్నాం. కానీ ఈ ప్రజా దర్బార్ నుంచైనా మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. మరి ఇప్పటికీ చాలాసార్లు అందరి ఆఫీసర్లకి, దీనికి సంబంధించిన అందరి ఆఫీసర్లకి ఇచ్చి ఉన్నాం. రిక్వెస్ట్ లెటర్లు మా యొక్క వినపాలన్నీ సమర్పించి ఉన్నాం. ఇందుకు ఎవరికి ఏం చేయలేదు. పోయిన వారంలో కూడా సీతక్క గారు కూడా మేము ఇచ్చి ఉన్నాం. మరి ఇంతవరకు ఏం రాలేదు. ఇది ఇప్పుడు ఏం చేస్తారో ఏంటో వేసి ఉండాలి. అది 100% జరుగుతుందని మేము నమ్మకంతో ఉన్నామమ్మా.
చూస్తున్నారు కదా, అంటే ఒక ఇందిరమ్మ ఇల్లు అండ్ పెన్షన్, దివ్యాంగుల పెన్షనే కాకుండా చాలా ప్రాబ్లమ్స్ అంటే అగ్రికల్చర్ నుంచి కావచ్చు, డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, అలాగే వేరే వేరే సమస్యలతో కూడా అండ్ రేషన్ బియ్యం గురించి మాట్లాడడానికి కూడా చాలామంది ప్రజలైతే మంత్రుల్ని కలవడానికి వస్తున్నారు. అంటే గత ప్రభుత్వం అయితే కనీసం దగ్గరికి కూడా రానిచ్చే వాళ్ళు కాదు. ఈ ప్రభుత్వం కనీసం ప్రజల సమస్యల్ని వినడానికి, పట్టించుకోవడానికి దగ్గరికి వస్తున్నారు, మాట్లాడుతున్నారు అని అయితే ప్రజలైతే చెప్తున్నారు. ప్రస్తుతం గాంధీ భవన్లో ఇది ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో శ్రీధర్ బాబు గారు అయితే పాల్గొన్నారు. అండ్ మోరోవర్ చాలామంది ప్రజలైతే చాలా సమస్యలతో వస్తున్నారు. అండ్ మోరోవర్ వాళ్ళు ఆ నమ్మకాన్ని కూడా చూపిస్తున్నారు. ఏంటంటే కనీసం ప్రజల సమస్యల్ని తెలుసుకుంటున్నారు, వింటున్నారు, మా సమస్యల్ని తీరుస్తారు అనే నమ్మకంతో కూడా ప్రజలు వస్తున్నట్టుగా అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సాల్మన్ రాజ్తో బాబితా, గాంధీ భవన్.